హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టీ టైమ్ స్నాక్స్ చేసి చూపించబోతున్నాను. ఇలా స్నాక్స్ చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్నాక్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఈ స్నాక్స్ చేయడం చాలా ఈజీ, అలాగే పొరలు పొరలుగా కూడా వస్తాయి. ఇలా స్నాక్స్ చేసి పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలకి ఈజీగా స్నాక్స్ బాక్స్లో పెట్టేయవచ్చు. ఈ టీ టైం స్నాక్స్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి 1 కప్పు మైదా పిండి లేకపోతే గోధుమ పిండి, హెల్దీగా తినాలనుకునే వాళ్ళు గోధుమ పిండి తీసుకోండి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నా. అలా తీసుకున్న దానిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, రుచికి తగ్గ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీలు కలుపుకున్నట్టు మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్స్ మీరు ఏ పిండితో అయితే చేసుకుంటున్నారో ఆ పిండిని, మైదా పిండి కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపెట్టి ఉంచుకున్న పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని చపాతీ పీట మీద నేను చూపించే ఈ విధంగా రోల్ చేసుకుని సమభాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఎడ్జెస్ తీసేసి వాటిని చపాతీ ముద్దలా చేసుకుని చపాతీలను చేసుకోవాలి. అలా చేసి పెట్టుకున్న పిండి ముద్దలను ఒక్కొక్కటిగా తీసుకుని నేను చూపించే ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. అలాగా చేసుకున్నాక మనం ముందుగా పిండిని ఆయిల్లో కలుపుకుని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ చపాతీ అంతా రాసుకోవాలి. ఇలా చపాతీ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ చపాతీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుని వాటన్నిటిని చపాతీలుగా చేసుకుని ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఫ్లవర్ లాగా చేసుకున్నాను. చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీటన్నిటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఆయిల్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే లోన పిండి పిండిగా ఉండకుండా బాగా ఫ్రై అవుతాయి. మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యాక ఏదైనా ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకుని దానిపైకి తీసుకున్నట్లయితే ఆయిల్ అసలు పీల్చకుండా బాగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక మిగిలిన వాటినన్నిటిని కూడా ఈ విధంగానే చేసుకుని మొత్తం అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని కొద్దిగా చల్లారాక ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలోకి పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే 10 to 15 డేస్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.